బ్రేకింగ్ చేస్తున్నాం. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు గ్రామ సమీపంలో మినీ బస్ బోల్తా పడింది. వేకువజామున వాహనం జాతీయ రహదారికి పక్కనే ఉన్న కల్వట్టును ఢీకొని పల్టీలు కొట్టింది. అనంతరం మినీ వ్యాన్ కాల్వలోకి దూసుకెళ్లింది. ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 19 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చెలో విజయవాడ ధర్నాకు పిలుపునివ్వడంతో కార్మికులు పలమనేరు నుండి విజయవాడకు వెళ్తుండగా మార్గ మధ్యంలో ప్రమాదం చోటు చేసుకుంది. స్పాట్ కు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రైస్ కాలేజీ దగ్గరలోనండి ఇది ప్రమాదం జరిగింది. ఈరోజు పలమనేరు నుంచి నిన్న సాయంత్రం 6-6:30 గంటలకు అట్లా బయలుదేరారు విద్యుత్ ఎంప్లాయీస్ అందరూ కూడాను. వీళ్ళందరూ ఈరోజు ఉదయం విజయవాడలో ధర్నా కార్యక్రమానికి అని చెప్పేసి బయలుదేరటం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో బస్సు వచ్చేసి ఒక కల్వర్టుకు డాష్ ఇచ్చి పక్కనే ఉన్నటువంటి కాలువలో ఓవర్ టర్న్ అవ్వటం జరిగింది. మొత్తం దాంట్లో డ్రైవర్ తోటి సహా 20 మంది ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటి వరకు 20 మందిలో ఒక అతను మాత్రం దురదృష్టవశాత్తు చనిపోయారు. చరణ్ అని చెప్పేసి జూనియర్ లైన్ మెన్. అందరూ కూడాను పలమనేరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఎంప్లాయీస్. మిగతా వాళ్ళందరినీ కూడాను పోలీస్ సిబ్బంది, తర్వాత ఫైర్ సర్వీసు, 108 అంబులెన్స్ వాళ్ళు అందరూ కూడాను వాళ్ళందరినీ ఇంజ్యూర్డ్ పర్సన్స్ని బయటికి తీసి ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్కు చేర్పించడం జరిగింది. అందరూ కూడాను ప్రస్తుతానికి ఎవరికి క్రిటికల్ కండిషన్ అయితే ఏం లేదు. అందరు ఇంజురీస్ ఉన్నాయి, చిన్న చిన్న ఇంజురీస్ ఉన్నాయి.